ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు వార్త 5వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతున్నాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి అసాధ్యమైనంటూ ఏమీ లేదు. నీవు విశ్వసించగలిగితే విశ్వాసానికి అసాధ్యమైనంటూ ఏదీ లేదు. సమాజ మందిరపు అధికారి తన కుమార్తెకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి ప్రభువును తన ఇంటికి తీసుకువెళ్తుండగా తన కుమార్తె మరణించిందనే కబురు అతనికి తెలియజేయబడి ఉండగా ఆవేదనతో ఉన్న సమాజ మందిరపు అధికారి అయిన యాయీరును ప్రభువారు ధైర్యపరుస్తూ ఈ మాట చెప్పడం మనం చూస్తున్నాం. నీవు కూడా ప్రభువునందు నమ్మకం ఉంచితే నీ మనోనేత్రాలు తెరవబడతాయి. నీవు కూడా ప్రభువునందు నమ్మకం ఉంచితే జీవం కలుగుతుంది. నీవు కూడా ప్రభువునందు నమ్మకం ఉంచితే ధైర్యం కలుగుతుంది. అలా ప్రభువారు చెప్పి అతనికి విశ్వాసములో నిలిపి అద్భుతమైన కార్యం జరిగించి అతని కుమార్తెను బ్రతికించి అతనికి అప్పగించారు. అలాగే ఈ అధ్యాయములో అనగా మార్కు వార్త 5వ అధ్యాయం 25వ వచనంలో 12 సంవత్సరాల రక్తస్రావ రోగముతో బాధపడుచున్న స్త్రీ తను ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి ప్రభువుని గురించి విని తన ఊరు వస్తున్నాడని తెలుసుకుని తాను వెనకాల వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుని ఆమె బాగుపడింది. ప్రభువారు ఆమెను మెచ్చుకున్నారు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని ఆయన చూశారు. అలా ఇద్దరు వ్యక్తులు నమ్మి వారి జీవితాల్లో అద్భుతాలు, ఆ కార్యాలు ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డ, నేడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో ఉన్న అననుకూలతమైన పరిస్థితులు నువ్వు భయపడి బాధపడి నిరాశపడుతున్నావా? ఖచ్చితంగా దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుని కార్యాలు నీ జీవితంలో నీవు అనుభవించి ఆశీర్వదింపబడి దీవెన పొందుదువుగాక. అంటే బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి, విశ్వాసం ద్వారా మా జీవితాల్లో జరిగే అద్భుతాల గురించి మేము మరొకసారి విని గతకాలంలో మేలులు పొందుకున్న మేము మా జీవితకాలం అంతా విశ్వాసం ద్వారా మేలు పొందుకునే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న పిల్లల్ని, వీరు కలిగినంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించుకోండి. వివాహాలు కాని వారికి వివాహాలు అవటానికి, వివాహాలు అయ్యి గర్భం లేని వారికి గర్భఫలం ఇచ్చి, గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతి ఇచ్చి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇచ్చి, మీ పిల్లలకున్న సమస్యలన్నిటి నుంచి మీరు విడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి.
ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.